స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదవ తరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం లక్ష్యం 100% ఉండాలి. వెనుకబడిన ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించేలా చూసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థికి సబ్జెక్టుపై ఉన్న పట్టు, ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. విద్యా ప్రగతి లక్ష్యాలను సాధించని వారిపై చర్యలు. ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తాం. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. వ్యాపారులపై నిందారోపణలతో దాడులు చేయడం సరికాదు. ఇది కొత్త విష సంస్కృతి, దుష్ట సాంప్రదాయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే మాంసం ఎగుమతి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో ఉంటున్నానని భరత్ నిందలు వేస్తున్నారు. మేం గోవధ చేయలేదు, నిబంధనల ప్రకారమే మేము వ్యాపారం చేస్తున్నాం. పిఠాపురంలో కాదు, మా స్లాటర్ హౌస్ ప్రత్తిపాడులో ఉంది. ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అబ్దుల్లా. విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవడం వలన భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ అన్నారు. డిసెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి పునరుత్పాదక ఇంధన మరియు ఇంధన పొదుపు ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ను పొదుపుగా ఉపయోగించడం వలన ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చునని తెలియజేశారు. అంతేకాకుండా ముందు తరాలకు ఉపయోగపడుతుందని సూచించారు. విద్యుత్ పొదుపులో భాగంగా ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాల ఆవశ్యకతను వివరించారు. అందరూ 5 స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాలను వినియోగించాలని, అలాగే విద్యుత్ అవసరం లేనప్పుడు ఇంట్లో ఫ్యాన్, లైట్స్ ఆఫ్ చేసి పెట్టుకోవాలని, పగటిపూట సూర్యకాంతి ఉండడం వలన కిటికీలు తీసి ఆ వెలుతురులో ఇంట్లో పనులు చేసుకోవచ్చునని, దీనివల్ల మీకు కూడా విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. ఈ నెల 18వ తేదీన విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ రాజమహేంద్రవరం టౌన్ ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి శామ్యూల్, రాజమహేంద్రవరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఓ చిన్న మల్యాద్రి, డి శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇతర ఉద్యోగులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజం, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విలువలకు పెద్దపీట వేసి జగనన్న రాష్ట్రంలో మానవీయ దృక్పథంతో పాలన సాగించారని కొనియాడారు. పేదరికాన్ని తొలగించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకే జగన్ రాజకీయాల్లోకి వచ్చారని, ప్రతి అడుగు పేదవారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకే కృషి చేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్కి మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే చెప్తాం.
హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే. జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల నుండి నివరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి కోరుకుంటూ, ఈ మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అప్పుడు మనందరం కలిసికట్టుగా ఉంటే అద్భుతమైన విజయాలు రానున్న రోజుల్లో సాధిస్తామని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన సూర్యప్రకాష్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణు గారికి, జక్కంపూడి రాజా గారికి, నగేష్ గారికి, ఆకుల వీరరాజు గారికి, తెన్న నాగేశ్వర్ గారికి, సురేష్ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు అందరికీ, పోలి విజయలక్ష్మి గారికి, భవానీ ప్రియ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళా మనం అందరం కలిసి మిగతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొందామని చెప్పి అందరూ కూడా మాతో పాటు రావాల్సిందిగా కోరుతూ సర్వే జనా సుఖంగా పోతారు. ప్రతి అడుగు కూడా ప్రజల కోసం అనుక్షణం ఆలోచన చేసేటటువంటి ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుడు మరింత శక్తిని, మరింత సామర్థ్యాన్ని ఆయనకిచ్చి ప్రజలని మరింత గొప్పగా పాలించేటటువంటి అవకాశం భవిష్యత్తు రోజుల్లో ఆయనకి కలగజేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈవేళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆహ్వానించి ఇక్కడి నుంచే రాజమండ్రిలో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని కేక్ కట్ చేయటం అంటే ముఖ్యమంత్రిగా ఒక ఆశయంతో పార్టీని స్థాపించడానికి ఒక ఆశయం ఉంది. పేదల యొక్క ప్రాణాలకి, పేదలు ఉన్నతులు కావాలంటే విద్యకి ప్రాధాన్యతలు ఇచ్చినటువంటి వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే పేదవాడు ఏ సమయంలో నలిగిపోతున్నాడు, పేదవాడు మరింత పేదగా ఎప్పుడు మారిపోతున్నాడు, ఆ సమయంలో అతన్ని కనుక చేయూతిచ్చి ఆదుకుంటే జీవితంలో స్థిరపడి ఎదుగుతాడు అనేటువంటి ఆలోచన చేసినట్టు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశాడు. అంటే నాకు తెలిసినంత వరకు మనందరికీ తెలిసింది, ఆయన పైన సుమారుగా 20 రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ తన రాజకీయ లబ్ధి కోసం వ్యాపారులపై నిందలు వేస్తూ అసత్య ఆరోపణలు చేసే దుష్ట సంస్కృతికి తెరతీశారని, ఇది మంచి పరిణామం కాదని మహమ్మద్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్ తన రాజకీయ లబ్ధి కోసం వ్యాపారులపై నిందలు వేస్తూ అసత్య ఆరోపణలు చేసే దుష్ట సంస్కృతికి తెరతీశారని, ఇది మంచి పరిణామం కాదని అహ్మద్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా నిబంధనలు పాటిస్తూ తమ వ్యాపారం సాగుతోందన్నారు. మనసున్న వైఎస్ జగన్ ప్రజలకు ఎంతో మంచి చేసే వ్యక్తి అని, అయితే మాయమాటలతో కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ విమర్శించారు. మార్గాని ఎస్టేట్స్ వైసీపీ కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసుతో కలిసి ఉంటున్నామనే అక్కసుతో మాజీ ఎంపీ భరత్ తమ వ్యాపారాలను దెబ్బతీసే విధంగా అసత్య ఆరోపణలు చేయడం తగదని హితో పలికారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టాలనుకోవడం దుష్ట సాంప్రదాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించి దాడి చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. భరత్ ఆరోపించినట్లు తాము గోవధ చేయడం లేదన్నారు. తాము గోవుల జోలికి వెళ్ళమని అన్నారు. తమ స్లాటర్ హౌస్ ప్రతిపాడులో ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు తీసుకొని గేదె మాంసం మాత్రమే విదేశాలకు ఎగుమతి చేస్తామని స్పష్టం చేశారు. భరత్ రాజకీయ లబ్ధి కోసం తమపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. గత 12 సంవత్సరాలుగా తాము ప్రతిపాడులో ఈ వ్యాపారం చేస్తున్నామని, తద్వారా వందల మంది ఉపాధి పొందుతున్నారని, వేలాది మందికి పరోక్షంగా జీవనోపాధి లభిస్తోందని అబ్దుల్లా వివరించారు. తమ సంస్థ ఆదాయంలో చాలా వరకు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటామని చెప్పారు. సంస్థ ఆపరేషన్స్ మేనేజర్ పవన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రసాద్ రావు తదితరులు మాట్లాడారు.
ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్తో బిజినెస్ చేస్తున్నామండి. ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ, బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ అండి. ఇది లాస్ట్ 12 years నుంచి చేస్తున్నాము. గడిచిన 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందండి. అప్పుడు కూడా మాకు ఎవరితో ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. ఇప్పుడు నేను కేవలం ఎమ్మెల్యే గారితో ఉంటున్నానని నా పైన ఇలాంటి నిందలు వేయడం సబబు కాదండి. ఆ రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను అందరితో సన్నిహితంగానే ఉన్నానండి. మేము వ్యాపారస్తుల్ని రాజకీయాల లబ్ధి కోసం లాగి ఇలాగా ఇబ్బంది పెట్టడం సబబు కాదండి. మా కంపెనీ డీటెయిల్స్కి వస్తే ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ తోటి కంపెనీ నడుస్తుందండి. ఫుడ్ సేఫ్టీ, అపేడా, హలాల్ ఢిల్లీ అండ్ యానిమల్ హస్బెండరీ మానిటరింగ్ తోటి మా కంపెనీ నడుస్తుందండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా వేరే విషయానికి వస్తే మా కంపెనీ ద్వారా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఉపాధి కలిగించామండి. మేము చాలామందికి కంపెనీకి వచ్చే లాభాలతోటి అబ్దుల్ సలాం హెల్త్ అండ్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ విషయం. స్థానిక వియ్యలపురం మార్గాని ఎస్టేట్స్ లో మార్గాని పరత్రామ్ ఆధ్వర్యంలో శనివారం ప్రియదర్శిని మూగా చెవిటి పాఠశాల చిన్నారులతో కేక్ కటింగ్ చేయించారు. హ్యాపీ బర్త్డే టు జగనన్న అంటూ అందరూ నినదించారు. ఈ సందర్భంగా భారత్రామ్ మీడియాతో మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారని, మహిళల పురోగతికి కృషి చేశారని అన్నారు. జగన్ మనసున్న లీడర్ అని పేర్కొన్నారు. అయితే మాయమాటలు చెప్పి సూపర్ 6 పేరుతో అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్లో సూపర్ 6కు సంబంధించి ఒక్క కేటాయింపు కూడా లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో దేవుడి ఆశీస్సులు పుష్కలంగా జగనన్నపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ని పరత్రామ్ ప్రారంభించారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు లాంఛనంగా క్రికెట్ ఆడారు. అనంతరం టీమ్స్ నడుమ క్రికెట్ టోర్నీ సాగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, గుర్రం గౌతమ్, పీత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల యొక్క ప్రియతమ నాయకుడు, ప్రజల హృదయాలని గెలుచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఏ రకంగా ప్రజలకి ఎనలేని సేవలు చేశారు. గెలుపు ఓటములు అనేది సహజం. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వము ఏ రకంగా అబద్ధపు హామీలతో ఇవాళ అధికారంలోకి వచ్చారు. మరి ప్రజల్ని మరొకసారి మోసం చేసిన కార్యక్రమం కనబడుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, నేను ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబెట్టుకుంటాను, ఒకవేళ చేయలేని హామీలు నేను ఇవ్వలేను, చెప్పలేను అని కూడా చెప్పి ఆ రకంగా 5 సంవత్సరాలు చేశారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము శ్రీలంక అయిపోతుంది, లేకపోతే నైజీరియా అయిపోతుందని ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని చెప్పి మరి వాళ్ళ అబద్ధపు మాటలు చెప్పి మరి ఆఖరిలో సూపర్ 6 అని మరి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు హామీలు ఇచ్చారు. మరి ప్రజల్ని ఏ రకంగా పేద వర్గాలను మోసం చేశారు ఇవాళ కనబడుతూ ఉంది. మళ్ళీ ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతుందా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ అని ఇవాళ టోర్నమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 70-80 టీంలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయినాయి. వీళ్ళందరూ కూడా యూత్ అందరినీ కూడా రాజమండ్రి యూత్ని యాక్టివేట్ చేస్తూ మళ్ళీ ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా క్రికెట్ టోర్నమెంట్ ఒక 15 రోజుల పాటు జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ రాష్ట్రమే కాదు, దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా అత్యద్భుతంగా ఆయన జన్మదినోత్సవ కార్యక్రమం జరపడం అనేది
ప్రజానాయకుడా 1000 ఏళ్ళు వర్ధిల్లని చెప్పి ప్రతి నోట వినబడుతుందని అంటే ఆయన తండ్రి ఆశయాల కోసం పెట్టిన పార్టీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసపు మాటలు విని అధికారం కోల్పోయినా ఒకసారి పరిపాలన 6-7 నెలల్లో బేరీ చేసుకుంటే ప్రజలందరూ కూడా అత్యద్భుతమైన పరిపాలన కరోనా కోవిడ్లో కూడా లేని అతి క్లిష్ట సమయంలో కూడా మరి రాష్ట్రంలో అత్యద్భుతమైన పథకాలన్నీ అమలు జరుపుతూ ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతూ ప్రజలు మరలా వారి యొక్క జీవితాలకు ప్రమాణ గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, పురాణ గ్రంథాలతో ఈ నా యొక్క మేనిఫెస్టో అని చెప్పిన ఏకైక నాయకుడు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు. మరలా ప్రజలు అటువంటి నాయకుడు మాకు కావాలనేటువంటి రోజు మరలా మనం చూడబోతున్నాం. ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించి మరలా ఈ రాష్ట్రానికి మంచి సంక్షేమ పరిపాలన అందించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి నా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధ్యానం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని, తద్వారా అనుకున్న పనులు సక్రమంగా చేయగలమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ శ్రీనివాసరావు, డిటిసి పివిఎస్ కృష్ణారావు, వాలంటీర్ జె వాసంతి, ఎం ఉషావాణి పేర్కొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యాన రాజమహేంద్రి మహిళా కళాశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ కృషి వలన ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించారని, ఐక్యరాజ్య సమితిలో ఈరోజు ఆయన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారని తెలిపారు. సర్వేజన సుఖినో భవంతు అనే మన భారతీయ సాంప్రదాయానికి అనుగుణంగా అందరూ సుఖంగా ఉండాలంటే, ఆనందంగా జీవించాలంటే ధ్యానం కీలక పాత్ర వహిస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు తలుచుకుంటే అన్ని కుటుంబాలు బాగుంటాయని, అందుకే విద్యార్థినులు ధ్యానం చేయడం వలన కుటుంబాల్లో మంచి మార్పు వస్తుందని అన్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచవ్యాప్తంగా ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించి ఈరోజే తొలి కార్యక్రమాన్ని ప్రపంచమంతా మొదలుపెట్టిందని అన్నారు. ధ్యానం వలన ఆరోగ్యం బాగుంటుందని, మనశ్శాంతి లభిస్తుందని, చదువులో పురోగతి ఉంటుందని వివరించారు. ధ్యానం వలన జ్ఞాపక శక్తి పెరిగి చదివినదంతా గుర్తుంటుందని, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. జె వాసంతి, ఎం ఉషావాణి మాట్లాడుతూ రోజువారీ పనులు చేయడంతో పాటు మనసుని కూడా శుభ్రంగా ఉంచుకునే అలవాటు చేసుకోవాలని, అందుకు ధ్యానం ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. మనకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలని, మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఏ పని ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది నిర్ధారించుకోవాలి, సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో చిన్న చిన్న ఎక్సర్సైజులు, ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గురూజీ వారి నేతృత్వంలో ఈరోజు 21 డిసెంబర్ 2024న వరల్డ్ మిషన్ మెడిటేషన్ డే కింద ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా రాజమండ్రి శాఖ వారు శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో పిల్లలందరికీ కూడా మెడిటేషను వామప్లు నేర్పడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం 8 గంటలకి రవిశంకర్ గురూజీ వారి వాయిస్ తోటి ఈ యొక్క మెడిటేషను ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లో చేసుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మార్నింగ్ జరిగింది. నా పేరు పివిఎస్ కృష్ణారావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిడిసి సభ్యుడిని, ఈస్ట్ గోదావరి. స్థానిక సుబ్బారావు నగర్ క్వారీ మార్కెట్, లాలా చెరువు రోడ్లో గల క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నందు శుక్రవారం గ్రాండ్ క్రిస్మస్ మరియు జోసెఫ్ విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిగాయి. సండే స్కూల్ పిల్లలు చేసిన కొరియోగ్రఫీలు ఎంతగానో ప్రేక్షకులను అలరించాయి.
యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించిన విధానం కళ్ళకు కట్టినట్లు చేసిన స్కిట్టు ఎంతో అబ్బురపరిచింది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వ్యవస్థాపకులు జోసెఫ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, దేవుడు ఈ 69 సంవత్సరాల కాలంలో దేవుని సేవలో అలుపెరగని సైనికుని వలె దేవుని సేవ చేయడానికి దేవుడు కృప చూపాడని, మరొక నూతన సంవత్సరం ధరింపచేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీమతి షకీనా గ్లోరీ మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు ఉన్నతమైన ప్రమాణాలతో వారి 3 పిల్లలను పెంచి అనేకులకు దీవెనకరంగా ఉండునట్లు దేవుని సేవకు అంకితం చేసిన తల్లిదండ్రులను కొనియాడారు. శ్రీమతి బ్లెస్సీ వెస్లీ క్రిస్మస్ సందేశం ఇస్తూ దేవుని యొక్క ఔన్నత్యం గురించి తెలియజేశారు. డాక్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ, దేవుడు ఈ లోకానికి వచ్చి మనిషిలో ఉన్న భయాన్ని తొలగించి పాపం నుండి విడుదల కలిగించారని, ఆయనను హృదయంలో కలిగి ఉన్నవారు నిజమైన క్రిస్మస్ ఆనందం పొందుకుంటారని తెలియజేశారు. శ్రీమతి సత్య విజయ్ కుమార్ అందరి కొరకు చేసిన ప్రార్థనతో ఆరాధన ముగించబడింది. గట్టిగా చప్పట కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మరి రాజు పుట్టాడు, హీఈస్ యేసు ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్రజలకు సేవియర్గా వచ్చాడు. వన్స్ అపాన్ ఎ టైంలో బెత్లెహేమ్ టౌన్లో రాజు పుట్టాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. This is a season of joy.
రమ్మన్నాడంట రారురే పోదామురే రారురే పోదామురే ఎసి పుట్టాడంట మోక్షమిస్తాడంట ఎసి పుట్టాడంట మోక్షమిస్తాడంట నిన్ను రమ్మన్నాడంట నన్ను రమ్మన్నాడంట రారురే పోదామురే రారురే సుఖామురే రారురే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. ఆనాడు యేసుక్రీస్తు నామంలో శ్రీకర్ న్యూస్ వారికి హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. రాజమండ్రి సుబ్బారావు నగర్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అనేక మంది ఈ క్రిస్మస్లో పాల్గొని దేవుని ఆనందిస్తున్నారు. క్రిస్మస్ అనేది ఒక చారిత్రాత్మకమైన పండుగ. యేసు ప్రభు వారు ఈ లోకానికి మనుషులందరినీ రక్షించడానికి లోకానికి వచ్చారు. ఏ మతమైన, ఏ కులమైన, ఏ ప్రాంతమైనా ఆయన ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే దేవుడు మనుషుని ప్రేమించేవాడు. మనుషులందరూ దేవుని ప్రేమతో నింపబడి ద్వేషానికి దూరంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అంత మాత్రమే కాకుండా రానున్న నూతన సంవత్సరం అనేక మంది జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని కూడా ఆశిస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి, జాన్ వెస్లీ ఫౌండేషన్ నుండి మా హృదయపూర్వక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం లక్ష్యం 100%గా ఉండాలి. వెనుకబడిన ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించేలా చూసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థికి సబ్జెక్టుపై ఉన్న పట్టు, ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. విద్యా ప్రగతి లక్ష్యాలను సాధించని వారిపై చర్యలు. ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తాం. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. వ్యాపారులపై నిందారోపణలతో దాడులు చేయడం సరికాదు. ఇది కొత్త విష సంస్కృతి, దుష్ట సాంప్రదాయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే మాంసం ఎగుమతి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో ఉంటున్నానని భరత్ నిందలు వేస్తున్నారు. మేం గోవధ చేయలేదు. నిబంధనల ప్రకారమే మేము వ్యాపారం చేస్తున్నాం. పిఠాపురంలో కాదు, మా స్లాటర్ హౌస్ ప్రత్తిపాడులో ఉంది. ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అబ్దుల్లా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.